ట్రంప్ టారిఫ్స్ పై చైనా తీవ్రంగా స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలను, ఆయన తీరును తీవ్రంగా తప్పుబట్టారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్. స్లోవేనియాలో పర్యటిస్తున్న ఆయన చైనాపై 50 నుంచి 100% సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై స్పందించారు. తమకు యుద్ధం చేసే ఉద్దేశం, అందులో భాగస్వామ్యం అయ్యే ఆలోచన కూడా లేదన్నారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్. రష్యాతో కలిసి యుద్ధానికి పన్నాగం చేస్తున్నామన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాము శాంతిని కాంక్షిస్తున్నామని, ఆ దిశగానే చర్చలు కొనసాగాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రష్యాలోని అతిపెద్ద ఆయిల్ టెర్మినల్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేసింది యుక్రెయిన్. టెర్మినల్లోని 2 పెద్ద ఆయిల్ ట్యాంకర్లపై డ్రోన్లను ప్రయోగించింది. దీంతో భారీ విధ్వంసం జరిగింది. డ్రోన్ దాడిలో 7 లక్షల బ్యారెల్స్ ఆయిల్ కలిగిన ఒక ట్యాంకర్ నుంచి మంటలు భారీగా ఎగిశాయి. రష్యా రిఫైనరీస్కు చెందిన వాటికి నష్టం కలిగించే ఉద్దేశంతోనే యుక్రెయిన్ ఈ దాడికి జరిపిందని మాస్కో అధికార వర్గాలు అంటున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి వక్రబుద్ధి చూపించింది. ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసింది. ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్న ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు పాకిస్తాన్ సాయం చేస్తుంది. 4 కోట్ల రూపాయలు మంజూరు చేసింది పాకిస్తాన్. ఇక లష్కరే ప్రధాన కార్యాలయం పునరుద్ధరణకు నిధులు కేటాయించి తన వక్రబుద్ధిని చూపించింది పాకిస్తాన్.